ఫామ్ హౌస్ లో ఫ్యామిలీ దొంగలు ఎలాగంది అది డైనింగ్ హాల్ కాదు ఇది ఇది బాతింగ్ అట డైనింగ్ హాల్ కాదట ఇదేంటి ఇది సో హాయ్ గైస్ అందరికీ సో మనమైతే రోజు ఫామ్ హౌస్కి వచ్చాము ఈ ఫామ్ హౌస్ ఎవరిది ఏంటి మొత్తం అన్నీ చెప్తాను అన్నమాట దీంట్లోని మీరైతే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వర్క్ చూడండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం కనబడుతుంది ఫామ్ హౌస్ మొత్తం చెట్టు తోటలు అనమాట మామిడి తోటలు జామ తోటలు ఇంకా చాలా రకాల తోటలు ఉన్నాయి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి మంచిగా చూపిస్తాను మీరు ఫామ్ హౌస్ మొత్తం పరిగెత్తుకుని వచ్చే రాలే ఇంకా చూడండి మీరు చూస్తున్నారు కదా ఇదండి చూసారు కొబ్బరి చెట్లు అండ్ నిమ్మకాయ చెట్లు జామ చెట్టు ఇది జామ చెట్టు అండ్ మామిడి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో చెరువు కూడా ఉంది ఇటుపక్క చూసుకోవచ్చు మీరు చెరువు మామూలు ఆడుతున్న చెరువులోని ఏమో మార్నింగ్ స్నానం చేసావా చేయలేదు ఏదైనా చిన్నపిల్లగా ఆడుతున్నావు దీంట్లో దొంగ 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 జాంకేల్ దొంగ దొంగ నెంబర్ 1 నెంబర్ 2 నీ పాపే నెంబర్ 2 బాగుందా నిజంగా బాగుందా సో గాయ్స్ చూడండి మీరు ఎంత బాగుందో మన ఇక్కడ ఫామ్ హౌస్ అనమాట ఇది చుట్టూ తోటలు అనమాట చూడండి జాంకాయ లాక్కుని ఇచ్చే మరి అదా చూడండి కనబడుతున్న చెట్లన్నీ మనమే ఏంటి బాబా అన్న ఇంకోసారి అని అనుకోవాలి మంద కాదు చూడండి మామిడి పండు చిలకొట్టిన మామిడి పండు చాలా స్వీట్ గా ఉన్నాయి కదా ఇవి చూస్తున్నారు కదా గాయస్ చుట్టూ నేచర్ ఎంత బాగుందో గ్రీనరీగా చాలా బాగుంది కదా అండ్ అందులోని మనకి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట తెంపుకొని తింటుంటే చాలా బాగుంది చాలామందికి చిన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చెట్ల నుంచి తెంపుకోవడాలు కాకపోతే అది దొంగతనంగా తెంపుంటారు ఎందుకంటే సీజన్ తగ్గట్టు ఫ్రూట్స్ జామకాయలని మామిడికాయలని వెళ్ళి తెంపుకొని తింటారు కదా ఫ్రెండ్స్తో వెళ్ళి అలా ఉంటుంది అండ్ చైల్డ్హుడ్స్లో హాలిడేస్ వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్కి అలాంటి టైంలో ఎవరైతే విలేజెస్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మామిడికాయలు ఇక్కడ గుత్తులోనే మామిడికాయలు నేల ఇది వాటర్ ఉన్న నేలలో ఉంది అందుకే మెత్తగా ఉంది తడిపారు చెట్లు ఉన్నాయి తడిపినట్టున్నారు అయితే సపోటపల్లి చెట్టులాగా ఉంది ఇది సపోటపల్లి చెట్టు సపోటా కాయలు ఉన్నాయి గడ్డిలో ఉంటాయి అతను ఎక్కడ ఎందుకు ఉంటాయి పాములు గడ్డి లేదు కదా ఇక్కడ ఏం గడ్డి ఉంటాయి బాబా జామ్ కాయ చేస్తున్నారు కాయ జాంకాయలు దొంగలు వచ్చారు ఇది నేను చూడలే ఫ్యామిలీ మొత్తం జాంకాయలు తెంపేస్తున్నారు పెద్దది నళినికి మొత్తానికి జాంకాయ దొరికింది దొంగతనం చేయకుండా రావట్లేదు పాపకి దొంగతనం చేయడం కూడా ఒక హార్ట్ వెయిట్ జాంకాయ దింపాడు
బాగున్నాయి కదా మామిడికాయలు, ఎంత బాగున్నాయి కదా. చిన్న చెట్టుకి ఎన్ని మామిడికాయలు వేసినాయో. మళ్ళీ ఎటువైపోతుంది. ఇంకా అయితే ఇప్పుడు ప్లాన్ చేసి లైట్ కనిపించి చూసుకుంటాడు. ఏంటి సార్ జాంకాయలు చిన్న తెంపుకొస్తుంది పచ్చికాయలు. పచ్చికాయలు చూడేవి ఏంటి పచ్చికాయలు తెంపుకొస్తుంది. పచ్చికాయలు కాదు ఫ్యామిలీ దొంగ, ఫామ్ హౌస్ లో ఫ్యామిలీ దొంగలు. ఎలాగంది అది నా టైటిల్. విజయవాడ ఫామ్ హౌస్ లో అనుకోకుండా ఫ్యామిలీ దొంగలు పాటి మామిడికాయలు జాంకాయలు దొంగలు పేరు. ఏమో ఎన్నో కౌంట్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కృష్ణానది ఉంది. కృష్ణానది పక్కనే మనకి ఫామ్ హౌస్ అయితే ఉందన్నమాట. సో ఆ ఫామ్ హౌస్లో మనం ఉన్నాం. ఎలాగుందో కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. ఫస్ట్ టైం ఇలాగా వాటర్ వ్యూ పక్కన ఇల్లు చూడడం అనేది, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. మంచిగా కట్టుకున్నారు ఇల్లు అయితే, మంచి వ్యూ పాయింట్లో. అదే ఎలా కట్టుంటారు అంత నది పక్కన ఇంత ఫామ్ హౌస్. ఇంజనీర్లకు తెలియలేదు అంతా ఆ జిమ్మిక్లు అన్నీనా. సో ఇంకా మీరు అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి నచ్చిన వాళ్ళు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన ఛానల్, మన వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గేమింగ్స్ కూడా ఉన్నాయి, ఆడుకోవడానికి అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. చూద్దాం ఇంకా వీడియో మొత్తం. వైజాగ్ దొంగ విజయవాడ వచ్చి జాంకాయలు దొంగతనం చేసింది. ఆరిపోతుంది జాంకాయ. చూడు వ్యూ చూడు ఒకసారి. చెప్పు కృష్ణ డోర్ లేదంటే చూసారు కదా బెడ్రూమ్ ఇది. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అనమాట. చూడండి ఇది మంచి బెడ్రూమ్. బెడ్రూమ్ కదా వాష్రూమా. మరి బెడ్రూమ్ లో ఊరంత ఉందేంటి. ఇంకా ఫ్యాన్ ఉంది. డైనింగ్ హాల్ కాదు ఇది. ఇది బాతింగ్ అట, డైనింగ్ హాల్ కాదట. ఇదేంటి ఇది కిచెన్. ఇది ఫ్యాన్ కూడా ఉంది చూసావా. ఫ్యాన్ తిరుగుతుంది. రెండు ఫ్యాన్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఎప్పటికైనా ఇలాంటి వాష్రూమ్ ఒకటి యూజ్ చేయాలనుకున్నాను, ఇలా యూజ్ చేసి. ఇది బెడ్రూమ్ లాంటి వాష్రూమ్ అనమాట. ఇక్కడ స్నానం చేసుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, కాదు పడుకోవచ్చు కూడా. అంత బాగుంది వాష్రూమ్. తలచుకోవచ్చు. బాగుంది, నైస్ కదా. చాలా బాగుందా. చాలా బాగుంది వాష్రూమ్. సో గైస్ అయితే ఫామ్ హౌస్ చూస్తున్నారు కదా, ఎలాగొందేంటి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఎవరిది ఏంటి డీటెయిల్స్లోకి వస్తే, యాక్చువల్గా మా బ్రదర్ వర్క్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఓనర్ది ఫామ్ హౌస్. సో వాళ్ళ పర్మిషన్ మీద మనం ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో.
నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి మన ఛానల్లో చూసిన వాళ్ళు. అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. చుట్టూ నది, మధ్యలో ఫామ్ హౌస్ ఉంది కదా. ఒక పక్క ఏమో నది ఉంది, ఒక పక్క ఏమో పంట పొలాలు, అంటే పంట పొలాలు కాదు తోటలు అనమాట. మామిడి తోటలు, జామ తోటలు, ఇలాంటివి రకరకాల తోటలు ఉన్నాయన్నమాట. ఇంకా ఉంది వీడియో మొత్తం చూడండి, మీరు ఎక్కడైతే స్కిప్ చేయకండి. చెప్పండి మేడం, మీ స్పందన చెప్పండి ఫామ్ హౌస్ మీద. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఫామ్ హౌస్ మీరే తెచ్చేస్తారు, అమ్మేస్తారా? అస్సలు అమ్మను. ఈ రాష్ట్రానికి సీఎం అయితే రాష్ట్రాలు అమ్మేస్తారంటారు కదా. అలాగే బుర్రకి హీట్గా అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అనిపించినప్పుడు రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయడానికి కూడా, చిల్ అవడానికి, కుర్రోళ్ళకి అయితే సిట్టింగ్ వేయడానికి, లేడీస్కి అయితే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫామ్ హౌస్. సో ఇప్పుడు మనం మేడపైకి వెళ్దాం. మేడపై ఇంకో రూమ్ ఉందట, చూద్దామా. ఎన్ని ఫ్లోర్స్? 1 2 3 ఫ్లోర్స్ ఉంది. నేను ఒక ఫ్లోర్ అనుకున్నాను. సో చూద్దాం. కింద అయితే చాలా బాగుంది. పైన చూద్దాం. పైన కూడా సేమ్ అన్నారు. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్? 4 ఫోన్. సో మనం అయితే పైకి వెళ్దాం. గేట్ ఓపెన్ చేశారట. లాక్ ఇప్పుడే వచ్చి ఓపెన్ చేశారు సెక్యూరిటీ గార్డు. వెల్కమ్ టు సకుబాయ్, గరం చాయ్ తాగేసే. మేడ పైన ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. కింద కన్నా పైన ఇంకా బాగుంది. ఫ్యాంటాస్టిక్. అయితే మనం కింద మొత్తం చూస్తాం కదా. ఇప్పుడు పైన చూద్దాం ఒకసారి రూమ్ అంతా ఎలా ఉందా. ఆ డోర్ వేసి లైటింగ్ రావట్లేదు. ఏసీ ఉంది మా వెనకాల. ఏసీ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. బెడ్స్ ఉన్నాయి భయ్యా, వేరే లెవెల్ బెడ్స్, మామూలు కాదు. ఇంకా వాష్రూమ్ చూద్దాం ఫైనల్గా మనం. ఇది మొత్తం వాష్రూమ్ అనమాట. చెప్పండి చూడ వరకు లోపలికి వెళ్దామండి. చూసుకోవచ్చు. అది బాతింగ్కి. బాగుంది కదా, నైస్. ఇలాంటి వాష్రూమ్ ఎప్పుడు యూజ్ చేస్తామో మనం ఎప్పుడు కట్టుకుంటాము. సో రూమ్ చూసారు కదా. ఇలాంటి రూము అంటే ఇలాంటి రూము అండ్ ఇలాంటి పెద్ద వాష్రూమ్ డ్రీమ్ చాలామందికి ఉంటుంది అనమాట. నాకు అయితే ఎప్పటి నుంచో ఉంది. మీరు ఎంతమందికి ఇలాంటి డ్రీమ్ ఉందో కామెంట్ చేయండి. అసలు ఫస్ట్ మనం కట్టుకోవాలని కాకుండా ఎప్పుడైనా ఇలాంటి ఫామ్ హౌస్కి వెళ్ళాలని డ్రీమ్ చాలామందికి ఉంటుంది. నా డ్రీమ్ ఈరోజు నాకు 50% ఫుల్ఫిల్ అయిపోయినట్టే. రిమైన్ 50% ఏంటంటే మనం ఎప్పటికైనా సంపాదించి ఇలాంటివి కొనాలన్న డ్రీమ్ అనమాట. ఇలాంటిది వైజాగ్లో ఉంటే వారం కదా వెళ్ళిపోతాను నేను హ్యాపీగా తిరగడానికి. పీస్ఫుల్గా ఉంటుంది. ఇంత బాగున్నప్పుడు వచ్చి పనసెట్ నేను నా రూమ్కి నేను రాకు నువ్వు ఎలాగొచ్చావు? హౌ డేర్ యూ? నా రూమ్కి నేను రాకు నువ్వు ఎలాగొచ్చావు? ఏంటిది బట్టలు?
బెడ్షీట్స్ లేక బీరువా తీయలేకపోతున్నాను. దెయ్యం సినిమా దాక్కుంటారు కదా. అదేమిటి? ఇది వాష్రూమ్ అనుకుంటాను. లైట్ వేస్తాను, లైట్లు ఫ్యాన్లు చాలు. అబ్బాయి వాష్రూమ్ వస్తే ఇక్కడ చేస్తున్నాం, ఎన్నో కమర్షియల్స్ లేదు. అదే చూసాను ముందు అయితే అందులో ఉండేది దుప్పట్లు. నువ్వు నన్ను కవర్ చేయాలి. పనిష్కాలన్నాయి కదా, తింపేనా దూకిన ఇక్కడ నుంచి అవే వద్దు మరి. సరే ఉండదు, నేను వెళ్ళి ఏదో ఒకటి మేడపైకి వెళ్దాం. వీడియో హ్యాపీ పూలు ఉంటాయి చెప్తా. పూలు ఇది కిందకు ఒక బడ్డు వేసి వాటర్ పైకి లాగేసి ప్రెజర్ ఆన్ చేస్తే చిన్న చిన్న అలల్లా ఉంటాయి పైన. చక్కగా కూర్చోవచ్చు, ఒక 6-7 కూర్చోవచ్చు. లాగున్నా ఏంటిది కిచెనా? ఓడి అమ్మ, ఎప్పుడైనా 4 బెడ్రూమ్ దిగిపోతే మనకైతే, 4 బెడ్రూమ్ దిగిపోతే మనకి కిచెన్ అట. వదిన కిచెన్ అట చూసావా ఎలాగుందో? సంగ పార్టీలట. అన్నీ వినలేదు, ఇంకా అన్నీ రాలేదు. వచ్చింటే పాపం ఫీల్ అవుతారు చూస్తే. ఫ్రిడ్జ్లో ఏమన్నా చూడు, నేనున్నా ఫ్రిడ్జ్లో. ఎవరు ఉంటారు కదా ఈ ఫామ్ హౌస్లో, అందుకే మీకు ఖాళీగా ఉంది. ఎవరైనా ఉంటే కిచెన్ బాగుంది కదా, అలాగే అనిపిస్తుంది. అది సార్ ఎందుకంటే మనం వెళ్ళాం కదా ఇందాకలా తోట. అగండి ఇక ఇలా దిగిపోవాలంట, ఇలా దిగిపోవాలంట. మొత్తం ఖాళీ ప్లేస్ ఇది. ఇంకా బాగా కనబడుతుంది, ఇంకా బాగా కనబడుతుంది. జస్ట్ పార్టీస్ జరిగినప్పుడు పైన అలా ఎంజాయ్ చేయడానికి అంతే. కుప్పర్ మీటింగ్లకి, పార్టీలకి మీటింగ్ అక్కడ 10 మంది కూర్చుంటారా, ఇక్కడ కూర్చుంటారు. ఏ బాబు అందరూ గమ్మునండి అమ్మా అంటుంటారు. ఆ పార్టీలు కాదు, కుప్పర్ మీటింగ్ పార్టీ కాదు, మంచి పార్టీలు కింద కుప్పర్ మీటింగ్ పైన. ఇప్పుడు పనసకాయ మనకి బాగా క్లియర్గా కనబడుతుంది. వెళ్ళి చూద్దాం. చిన్న ఉన్నాయి. పనసకాయ కనబడుతుందా? అక్కడ పక్క ప్లేస్లో ఉంది, జూమ్ చే కనబడుతుంది. లే ఫోన్ పడుతుంది అనుకోండి. జూమ్ చేసి కనబడుతుంది.
వీడియో మాత్రం చాలా పెద్దది వచ్చిందండి. సో అందుకని నేను 2 పార్ట్ కింద పెడుతున్నాను వీడియోని. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 పెడతాను నెక్స్ట్ డే, నేను పోస్ట్ చేస్తాను పార్ట్ 2. సో అది కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా.